ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీవలాసులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు ఒక తేలికైన అద్భుతమైన మంత్రం తెలుసుకుందాం. ఇది కూడా ఎటువంటి విషయాలకు చేయాలో చెప్తాను. మొట్టమొదటిగా మీరు ప్రేమ వ్యవహారంలో ఉన్న, వ్యాపారంలో కానీ, వివాహం కానీ, ఏ కారణం చేతైనా సరే కోరుకున్న వ్యక్తి మీకు దగ్గరగా ఉండాలన్నా, అలాగే వారు మీకు అనుకూలంగా ఉండాలన్నా ఈ మంత్రం చేయవచ్చు. రెండవది, శత్రువులు, ప్రత్యర్థులు, సమస్య అంటే మీకు సమస్యలు సృష్టిస్తున్న మీ పొరుగువారు, బంధువులు, మీ తోటి ఉద్యోగులు, అలాగే మీరు వ్యాపారం చేస్తూ ఉంటే మీ తోటి వ్యాపారులు, ఇలా సహచరులు, వారు మిమ్మల్ని ఏదన్నా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నా, అలాగే మూడవది డబ్బు, సంపద, లాభం, ఆస్తి, వాహనాలు ఇలాంటి సంపాదించడం కోసమైనా సరే, అలాగే పేదరికంతో బాధపడుతున్నాను అనుకునేవారైనా సరే ఖచ్చితంగా మీరు ఈ మంత్రాన్ని చేయవచ్చు. అంటే సంతృప్తికరమైన జీవితాన్ని కావాలి అనుకునేవారు చేయొచ్చు. నాలుగోది, ఒత్తిడి, నిరాశ, ఉద్రిక్తత, భయాలు, అనారోగ్యం, వ్యాధులు, గృహ సమస్యలు, వైవాహిక సమస్యలు వీటన్నిటికీ ఉపశమనంగా ఈ మంత్రం పనిచేస్తుంది. చాలా తేలికైన మంత్రం. ఎలా చేయాలంటే ఇది 7 రోజులు కానీ, 11 రోజులు కానీ, 27 రోజులు కానీ చేయాలి. మరి ఎన్నిసార్లు చేయాలి? 7 సార్లు కానీ, 11 సార్లు కానీ, 27 సార్లు కానీ చేయాలి. మంత్రం వచ్చి హీం శ్రీం హీం శ్రీం క్లీం శ్రీం హ్రీం శ్రీం హీం శ్రీం హీం. ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది శాబరి మంత్రమే. ఈ మంత్రాన్ని మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి. మనస్సులో మీ కోరిక చెప్పుకొని ఈ మంత్రం చేస్తే విజయం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇది ఎన్ని రోజులు చేయాలి? మీ ఓపిక కొన్ని రోజులు చేయవచ్చు. నియమ నిబంధనలు అంటే మీరు ఎప్పుడు చేయాలని ఒక ఇది ఉంటుంది. ఒక సమయం పెట్టుకోండి. ఆ సమయంలో చేయడానికి ప్రయత్నించేయండి. స్పష్టంగా మీ మనసులో కోరిక చెప్పుకొని ఈ మంత్రాన్ని ప్రయత్నపూర్వకంగా చేయండి. ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఏదైనా సమస్యలు ఉండి సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకునేవారు 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా ఇచ్చాను, దాంట్లో కూడా మీరు జాయిన్ కావచ్చు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.